భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన జగద్గురు మాధ్వాచార్య మూల మహాసంస్థాన ఉత్తరాది మఠాధీశులు సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి స్వర్ణరాజ ఖడ్గాన్ని అందజేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు సత్యాత్మ తీర్థ శ్రీపాద స్వామిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వామివారికి సత్యాత్మ తీర్థ స్వామి పట్టు వస్త్రాలు ఫలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజఖడ్గానికి సుదర్శన హోమం నిర్వహించారు. ఖడ్గాన్ని స్వామీజీ చేతుల మీదుగా రామయ్యకి అలంకరించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి రాజఖడ్గం సూచిక అని స్వామి తెలిపారు. రామభద్ర మహాస్వామికి ఖడ్గ సమర్పణం జరుగుతూ ఉంది. ఈ ఖడ్గ సమర్పణం యొక్క ఉద్దేశం అంటే ఖడ్గము దుష్టుల నిగ్రహం చేయడానికి ఉంటుంది. మన దేశంలో అందరికీ సజ్జనులకు భగవద్భక్తులకు శ్రీరామ భక్తులకు విశేషంగా అభివృద్ధి కానీ ఎవరైతే దుష్టులు ఉన్నారో దొంగలు దుష్టలు అటువంటి వారికి రామదేవుని ఈ ఖడ్గము శిక్ష చేసి వారికి సన్మార్గంలో తీసుకురావాలి. అందుచేత ఈ ఖడ్గ సమర్పణం జరుగుతూ ఉంది. అంతేకాక ప్రతి ఒక్క మనిషిలో దుర్భావనలు ఉంటాయి, దుర్విచారాలు ఉంటాయి. కామ క్రోధ లోభ అనే రకరకాల దోషాలు శత్రువులు మన లోపలనే ఉంటాయి. అటువంటి దుష్టులను నిగ్రహం చేసి రామదేవుడు రామభద్రుడు అందరికీ అనుగ్రహించుగాక అని ప్రార్థించుకోవడానికి ఈ ఖడ్గ సమర్పణం జరుగుతూ ఉంది. రామభద్ర